షర్మిల వచ్చారు, జగన్ గారి మీద విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం లీడర్స్ కూడా అంటే పార్టీకి సంబంధించి ఆవిడ వచ్చి మాట్లాడంగానే చాలా వ్యతిరేకత ఒక మూమెంట్ లాగా వచ్చింది. అయితే ఆ కుటుంబం మధ్య ఈ విభేదాలని మీ పార్టీ నేతలు ఎలా తీసుకుంటారు? అంటే ఇది జగన్ గారికి మైనస్ లేకపోతే రేపు ఎన్నికల్లో ఎలా ఉంటుంది? నేను మైనస్ ప్లస్ అనే దాని గురించి మాట్లాడండి. వైఎస్ఆర్ ఫ్యామిలీలో వైఎస్ రాజారెడ్డి గారికి ఒక 4-5 మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో మనం ఓన్లీ రాజశేఖర రెడ్డినే చూస్తాం. రాజశేఖర రెడ్డి చూసిన తర్వాత రాజశేఖర రెడ్డికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, షర్మిల. రాజశేఖర రెడ్డి మాకు బాగా దగ్గర కాబట్టి ఇక్కడ ప్రాంతంలో వైఎస్ కొండారెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ జార్జ్ రెడ్డి ఇట్లా చాలామంది పేర్లు ఉన్నాయి. వీళ్ళు ఎవరు ఫేమస్ కాలే. వాళ్ళలో ఎవరైతే నాయకత్వ పటిమ ఉందో, ఎవరైతే ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేసి సక్సెస్ఫుల్గా లీడర్ అవుతాడో వాళ్ళని లీడర్గా తీసుకుంటాం, ఎవరైనా కావచ్చు. అవునా? షర్మిల అనే ఆమెకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందో ఎవరికి తెలియని విషయం. వాళ్ళ అమ్మనే చెప్పాలని అమ్మ చెప్తాంది. మనకు తెలియదు, వాళ్ళ అమ్మను ఊరిపితే కానీ ఆ విషయాలు తెలియదు. మరొకటి, ఆమె మొదట ఏం చెప్పింది, వాళ్ళ మదర్ కూడా ఇక్కడ నా కొడుకుని చేశాను, మా కూతుర్ని అక్కడ చేసుకోవాలి అని వెళ్ళిపోయింది. 3700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. క్రెడిబిలిటీ అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోండి. మా నాన్న ఎఫ్ఐఆర్లో చేర్చింది అని అన్నారు. ఇది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు, ఇది పనికిమాలిన కాంగ్రెస్, చంద్రబాబు కాంగ్రెస్, ఇక్కడ ఉన్న వాళ్ళు అని చెప్పేసి ఆమెనే కామెంట్ చేసింది. వేరే వాళ్ళు ఊరు కామెంట్ చేయలేము. కామెంట్ చేసిన తర్వాత 3700 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడ టీఆర్ఎస్ని దించే ప్రయత్నము, కాంగ్రెస్ని ఎందుకుంటూ ఆల్టర్నేట్ ఫోర్స్గా నేనే ముఖ్యమంత్రిని, నేను ఆడపిల్ల కాదు ఈడపిల్ల అని చెప్పిన పాప అమ్మాయి. ఏమైందో ఏమో తెలియదు, ఒక సడన్గా పార్టీని నడపలేనో ఇంకోట్లేదనో తనంటుకు తను మెర్జర్ చేస్తుందని చెప్పినారు. ఆమె దగ్గరికి వచ్చి ఫస్ట్ సపోర్ట్ చేస్తున్నాను కాంగ్రెస్కి, ఆమె దగ్గరికి వచ్చి ఎవడన్నా రిక్వెస్ట్ చేస్తున్నది కూడా వీడియోలు చూపిలే. వాళ్ళ పార్టీని అక్కడ నమ్ముకొని, ఒక పార్టీ పెట్టడం అంటే తనని నమ్ముకొని చాలామంది ఉంటారండి. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఒక హోప్స్తో ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా ఒక సింగిల్ డెసిషన్ తీసేసుకొని నేను కాంగ్రెస్కి అవుట్రైట్ సపోర్ట్ చేస్తున్నాను, నేను టీఆర్ఎస్ని ఓడించాలను. మరి అంతకుముందు మీరు మాట్లాడిన స్టేట్మెంట్స్, జైల్లో పెట్టించినాడు, మా నాన్న అన్నాన్ని పెట్టించినాడని తిట్టి, కాంగ్రెస్ని తిట్టి మళ్ళీ చేసిన తర్వాత మీరు అదే కాంగ్రెస్ సోనియా గాంధీకి ఏ విధంగా, డోంట్ ఫీల్ దట్ వాళ్ళ వేసే ఒక పాచికలో నువ్వు ఒక భాగస్వామ్యం నీకు అర్థం కాకపోతే ఎట్లా? ఎవరి కోసం ఫైట్ చేస్తున్నావు? అగ్నేస్ట్ జగన్మోహన్ రెడ్డి లేదా ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం? ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం చేస్తున్నావా, లేకుంటే ఇది చేస్తున్నావు? ఎవరి వల్ల? అసలు ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి దగ్గర మీ నాన్న కాలం నుంచి మీ కుటుంబ నాశనాన్ని కోరుకున్న వ్యక్తులు వాళ్ళు. మీ కుటుంబం నాశనం కోరుకున్న వ్యక్తులు. నువ్వు వాళ్ళకు పోయి ఇంటర్వ్యూ ఇస్తావా అన్న అని? నీకు జగన్ రెడ్డితో సరిపోకపోయి ఉండొచ్చు. నువ్వు అన్న అని పెట్టి పోయి ఆడపోయి ఇంటర్వ్యూ చేస్తావా? వాళ్ళు నీకు వదిలే, మీ నాన్న చావులో కూడా సంతోషం చూసిన వాళ్ళు, మీ కుటుంబం పతనాన్ని కోరుకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి పోవడంలో అర్థమైంది? నీ క్రెడిబిలిటీ ఏముంది? ఈరోజు చంద్రబాబుకు రేవంత్కున్న సంబంధాలు తెలిసినది. సో నీ క్రెడిబిలిటీ ఏమవుతుంది? ఇక్కడికి వచ్చి నువ్వు ఈరోజు ఇది చేస్తా పోతున్నావు. ఎవరికి ఫేవర్ చేయడం? తెలుగుదేశం ఫేవర్ చేయడానికే కదా. అంటే మీ కుటుంబం ఎట్లా నాశనమైనా పర్వాలే, మీ కుటుంబాన్ని నమ్ముకొని ఈరోజు కోట్లాది మంది ప్రజానికం, లక్షలాది మంది నాయకులు వీళ్ళు నాశనమైనా పర్వాలే, నీ ఈగో సాటిస్ఫై కావాలా. మీ అన్నను ఓడించడం నీ ఈగో సాటిస్ఫై కావాలి. ఇస్ దిస్ ద పాలిటిక్స్? ఈరోజు నిన్ను నమ్ముకొని మేమేం రాజకీయాలే కదా, మీ నాన్నను నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో మీ నాన్నగారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకరు ఎమర్జ్ అయినాడు. నేనుంటాను, మా నాన్న చనిపోయినా కానీ నేనుంటాను, మీ అందరికీ ఉంటాను అని ఒక వ్యక్తి లీడర్షిప్ తీసుకున్నాడు. ఆయన నమ్మాము, ఆయన వెంబడి ఫాలో అవుతున్నాం. ఈరోజు చేస్తున్న క్రమం ఏంది? ఎవరిని నాశనం చేయడానికి?
ఏదైనా ఉండొచ్చు, అన్నదమ్ముల మధ్య ఉండొచ్చు, లేకుంటే అన్నా చెల్లెల మధ్య ఏదైనా ఉండొచ్చు. దట్స్ బిట్వీన్ 4 walls.